నమస్తే సార్. నమస్తే అండి. సో, వివి వినాయక్ గారు. అతను యాక్చువల్‌గా మనందరికీ డైరెక్టర్‌గా పరిచయం. సో, ఫస్ట్ టైమ్ అతను రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు ఒక వార్త అయితే వెలుగులోకొచ్చింది. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించి మొత్తం కూడా ఆయనే చూస్తున్నారు. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది కూడా. అండ్ ఇంకొకటి ఆయన కూడా ఏలూరు, కాకినాడ, రాజమండ్రికి సంబంధించిన ఆ ప్లేసుల్లో కూడా ఆయనే చూస్తున్నారని కూడా కొన్ని వార్తలైతే బయటకొచ్చాయి. మరి ఇతను ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది కూడా చూడాలి. అతను కూడా పోటీ చేస్తారంట. సో, అన్నీ కూడా మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వచ్చిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పరామర్శించడానికి వచ్చి, అలాగే తన నివాసం లోటస్ పాండ్ దగ్గర ఉన్నప్పుడు లోటస్ పాండ్కి వివి వినాయక్ గారిని పిలిపించుకున్నారో సంథింగ్, వివి వినాయక్ గారే ఇంట్రెస్ట్గా వెళ్ళారో తెలియదు, కానీ వెళ్ళి కలిశారని వార్తలు ఉన్నాయి. బట్ అందులో వాస్తవం ఎంత ఉందన్నది తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే వివి వినాయక్ అనే వ్యక్తి వెళ్ళడము, వివి వినాయక్కి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే సినిమాలు తగ్గడం వల్ల, సినిమాలు చేయకపోవడం వల్ల రాజకీయాల వైపు మొగ్గు చూపిస్తున్నారా, లేదా ప్రతి వ్యక్తికి కూడా కొంత జీలు ఉంటుంది. అంటే మామూలుగా ఎంత సంపాదించినా, బిజినెస్ చేసినా, లేదంటే సినిమాల్లో చాలా వరకు క్రేజ్ సంపాదించుకున్నా కొంత స్టేజ్ వచ్చాక రాజకీయాల్లోకి వెళ్ళాలి, అధ్యక్ష అని అనాలి, లేదా ప్రజలకు సేవ చేయాలి, ఒక ఫెమిలియర్గా ఉండాలి అనే కొన్ని థాట్స్ ఉంటాయి కొందరికి. మేబీ ఈయనకి అలా ఉందా, లేదంటే ఈయన్ని ఎవరైనా పిలిపించారా అని తెలియదు. కానీ మొత్తానికి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కలిశారని, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున పోటీ చేస్తారంటే దానికి ఈయన సుముఖత వ్యక్తం చేసినట్టుగా కూడా కొన్ని వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. వైసీపీ శ్రేణులు కూడా వైరల్ చేస్తున్నారు దాన్ని. అయితే ఈయన వెస్ట్ గోదావరి, ఒకప్పుడు ఉమ్మడి వెస్ట్ గోదావరికి సంబంధించి ఏలూరు దగ్గర ఒక పల్లెటూరు ఈయన. కాకపోతే ఈయన మచిలీపట్నం నుంచి కానీ, కాకినాడ నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ, ఏలూరు కాదు, ఏలూరు సొంతూరు అయినా కానీ ఈ మూడింటి నుంచే ఎక్కువగా ప్రస్తావన వినిపిస్తోంది. ఈ మూడిట్లో ఏదో ఒక నియోజకవర్గంకి ప్రాతినిధ్యం వహించవచ్చు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మేబీ ఆయన ఇంట్రెస్ట్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు అడిగారు కాబట్టి సరే మనకు కూడా అవకాశం వచ్చింది కదా ట్రై చేద్దాం, గెలుపు ఓటములు తర్వాత విషయం, కానీ ఒక ప్రయత్నం అయితే చేద్దాం, ఒక రాయి విసురుద్దాం అన్నట్టుగా ఉంటుంది కదా. సో అలాగ వచ్చింది. అయితే ఇప్పుడు టాపిక్ అది అసలు కాదు. వివి వినాయక్ గారు రాజకీయ నేపథ్యం ఉందా, లేదా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా, లేదా అతను సరదా తీర్చుకోవాలనుకుంటున్నారా విషయం పక్కన పెడితే, వివి వినాయక్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్కి రెండు కళ్ళల్లో ఒక కన్ను. ఎవరా సూపర్ స్టారు? మన నందమూరి తారక రామారావు, జూనియర్ ఎన్టీఆర్ గారికి. జూనియర్ ఎన్టీఆర్ గారికి వివి వినాయక్, రాజమౌళి గారు ఇద్దరు రెండు కళ్ళు ఎప్పుడు కూడా. వాళ్ళిద్దరి కెరియర్ని, జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ని ఒక స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టారు అని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. ఎందుకంటే కెరీర్లో ఫస్ట్ హిట్ స్టూడెంట్ నెంబర్ 1 రాజమౌళి గారు ఇచ్చారు. కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బాస్టర్ ఇచ్చింది వివి వినాయక్ గారు ఆది సినిమాతో కదా. ఆ తర్వాత అదుర్సు సూపర్ హిట్. అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సరిగ్గా ఆడలేదేమో, కానీ ఇప్పుడు టీవీలో అది 100 days అవుతుంది. అది టీవీలో శాటిలైట్లో 100 days వేస్తున్నారా, నిజంగా 100 days వేసేసి ఉంటారు. అదృష్టం, ఆ కామెడీ కానీ, ఆ టైమింగ్ కానీ, ఆ స్టోరీ కానీ చాలా బాగుంటుంది. ఇకపోతే రాజమౌళి గారు నాకు తెలిసి ఎక్కువ సినిమాలు చేసింది ఎన్టీఆర్ గారితో. స్టూడెంట్ నెంబర్ 1 కానీ, తర్వాత సింహాద్రి, యమదొంగ, ఇప్పుడు RRR. 4 సినిమాలు ఇంకెవరితోనూ చేయలేదుగా, ఒక్క ఈయనతోనే చేశారు. సో రాజమౌళి, వినాయక్ అంత ఇంపార్టెంట్ గల వ్యక్తులు. అయితే ఇప్పుడు ఈయన వివి వినాయక్ గారు అయితే గీతే ఎన్టీఆర్ గారు ద్వారా టీడీపీలోకి వచ్చి పోటీ చేస్తారు, కానీ వైసీపీలోకి వెళ్ళి చేయడం ఏంటి అనేది ఇప్పుడు చాలామందికి క్వశ్చన్ మార్క్. సో మేబీ ఎన్టీఆర్ గారే వైసీపీ వైపు వెళ్ళినప్పుడు ఈయన రెఫరెన్స్ ఇచ్చారా, లేదా ఈయన ఏమైనా సిఫారసు చేశారా అనే కూడా కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బట్ వివి వినాయక్ గారికి కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి, ఆయన ఒక మంచి దర్శకులు కాబట్టి, ఠాగూరు చాలా మంచి సినిమాలు తీశారు కదా, మంచి కమర్షియల్ డైరెక్టర్, లక్ష్మి, చెన్నకేశవరెడ్డి. సో ఇట్లాంటి వివి వినాయక్ గారికి ఆ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. జనరల్గా సినిమా ఇండస్ట్రీలు ఎక్కువగా పరిచయాలు టీడీపీ వైపు ఉంటాయి, కానీ ఇట్లా వైసీపీ వెళ్ళడం ఏంటి, మేబీ ఎన్టీఆర్ఏ సిఫారసు చేశారా, ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో టీడీపీకి దూరంగా ఉంటున్నారు కాబట్టి ఈయనే సిఫారసు చేసి పంపించారా అనే వార్తలు కూడా కొన్ని వస్తున్నాయి. లేకపోతే చెన్నకేశ్వరరెడ్డి స్టైల్లో అంటే పొలిటీషియన్స్కి ఏమన్నా స్క్రిప్ట్ రాస్తారా సార్ క్యాంపెయిన్కి? క్యాంపెయిన్ అంటే చాలా మంది ఉంటారు, గోస్ట్ రైటర్లు ఉంటారండి చాలా మంది. క్యాంపెయిన్కి డైరెక్టర్ గారే రాయక్కర్లేదు, మంచి మంచి రైటర్స్ ఎవరైనా రాయొచ్చు. దానికి తగ్గట్టుగా చాలా వరకు ఉంటారు కూడా కొంతమంది, వాళ్ళని హైర్ చేసుకుంటారు. ఆ పర్టికులర్గా
ఎలక్షన్స్ టైంలో హోర్డింగ్లకు కానీ క్యాన్వాసింగ్ సంబంధించి కానీ యాడ్స్ సంబంధించి కానీ ఎలక్షన్స్ టైంలో కొన్ని రకాల పాటలు కూడా రిలీజ్ చేస్తారు పార్టీల తరఫున. క్యాన్వాసింగ్ వ్యాన్ తిరుగుతూ ఉంటాయి కదా. సో అటువంటివి కానీ వాళ్ళు కొంత రైటర్ని హైర్ చేస్తారు, వాళ్ళకి పే చేస్తారు, వాళ్ళు రాస్తారు కూడా. బట్ ఎంత స్టార్ డైరెక్టర్ని అయితే పెట్టుకోరు. బట్ ఈయనకి మచిలీపట్నంలో కానీ కాకినాడ కానీ రాజమండ్రి కానీ ఏదో ఒకటి, అది ఐదు పార్లమెంట్ నియోజకవర్గమా లేదంటే అసెంబ్లీ నియోజకవర్గమో తెలియదు కానీ ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దానికి ఈయన కూడా వైసీపీ తరఫున సుముఖంగా ఉన్నారట మన వైవి వినాయక్ గారు. అయితే జనరల్గా ఏ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కువగా పార్లమెంట్ వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. అంటే అసెంబ్లీ అంటే లోకల్గా ఉంటుంది, పార్లమెంట్ అంటే నేషనల్ లెవెల్లో ఉంటుంది, కొంత గ్రిప్ వస్తుంది, కొంత ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుందనే ఉద్దేశం, మరే ఇతర కారణాలు తెలియదు. ఈవెన్ ఇంతకుముందు హిస్టరీ తీసుకున్నా కూడా మ్యాక్సిమం హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఎంపీగా చేసిన దాఖలాలే ఉన్నాయి. ఇప్పుడు మురళీమోహన్ గారు, కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారు, జమున గారు ఒకప్పుడు వాళ్ళు, తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. చిరంజీవి గారు రాజ్యసభ చేశారు, పార్టీ విలీనం చేసిన తర్వాత రాజ్యసభ చేశారు, బట్ లోక్సభ చేయలేదు. సో అలాగా జయప్రద గారు లాంటి వ్యక్తులు సినిమాల్లో చాలా వరకు చేశారు. జయసుధ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా చేశారు కానీ. సో అలాగా ఉంది కాబట్టి ఎంపీకి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అది మరి ఎన్టీఆర్ గారు రిఫరెన్స్ చేశారా ఏంటి అనేది విషయం తెలియదు కానీ లోపాయకారంగా ఇట్లా ఈయన కూడా రిఫరెన్స్ ఇచ్చుంటారు అనే వార్తలు అయితే కొన్ని వస్తున్నాయి. దాంట్లో వాస్తవం ఎంత ఉందో మనకు తెలియదు. బట్ మొత్తానికి వి వినాయక్ గారు మాత్రం వైసీపీ తరఫున బరిలోకి దిగబోతున్నట్టుగానే ఎక్కువ మంది, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎక్కువ మంది మీడియా మిత్రుల్లో ఈ విషయం చెప్పారు. లేదు వి వినాయక్ వస్తున్నారు, పోటీ చేస్తున్నారు అంటాను. మేబీ అంటే సినిమాల్లో క్రేజ్ తగ్గడం, మరి ఈ మధ్యకాలంలో సినిమాలు ఏం లేవు. హీరోగా సినిమా ఏదో ట్రై చేశారు, బహుశా అది రిలీజ్ అయింది లేదు కూడా నాకు తెలియదు. వి వినాయక్ గారు హీరోగా కూడా స్క్రిప్ట్ రెడీ చేశారు, కొంత షూటింగ్ షెడ్యూల్స్ కూడా కొన్ని రెడీ అయ్యాయి, షూటింగ్ పూర్తి. ఆయన హీరోనా? ఆయన హీరోగా. బట్ అవి కూడా తెర మీద సరిగ్గా రాలేదు. మేబీ ఇదొక యాంగిల్, ఇప్పటి నుంచో ఉన్న కోరిక అయి ఉండొచ్చు, ఇటువైపు కూడా డైవర్ట్ అవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. చూద్దాం, ఇంకా 1 or 2 days తెలియనా, లేదంటే సంక్రాంతి తర్వాత మనకు అన్ని క్లారిటీ వస్తుంది. ఎందుకంటే చాలా వరకు వైసీపీ వాళ్ళు కూడా సిట్టింగ్ వాళ్ళని మార్చుతూ ఉంటున్నారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళు జంప్ జలానికి రెడీగా ఉన్నారు, టీడీపీ జనసేనకి వెళ్దాం అనుకుంటున్నారు. టీడీపీ జనసేన అలయన్స్ అయింది కాబట్టి అక్కడ ఆల్రెడీ సీట్లు సర్దుబాటులో కొద్దిగా డిఫికల్ట్గా ఉంది కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా వైసీపీలో ఉండిపోవాలి, లేదా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవ్వాలి కదా. సో అలాంటప్పుడు సీట్లు బాగా ఖాళీ అవుతాయి కాబట్టి వి వినాయక్ గారికి మనం అనుకుంటున్నట్టుగా మచిలీపట్నం కానీ కాకినాడ, ఏలూరు వీటిలో ఏది ఇచ్చినా కూడా ఆయన ఎక్కడో దగ్గర పోటీ చేసే అవకాశం అయితే ఉండుండొచ్చు. సరదా ఏముంది, పోటీ చేయొచ్చు కదా సరదాగా. సరే గెలిస్తే గెలిచాము, లేదంటే లేదు, ఒక ప్రయత్నం అయితే చేద్దామని ఫీలింగ్ ఉంటుంది కదా. అలా వస్తున్నారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. 80% కన్ఫర్మ్ అన్నట్టుగా కూడా చెప్తున్నారు. మిగతా 20% చెప్పలేము. మేబీ ఆయన పర్సనల్గా కలవడానికి, ఒకవేళ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా కానీ గెలిచే అవకాశాలు ఉంటాయా? గెలిచే అవకాశాలు తక్కువ అండి. అంటే ఐఎమ్ నాట్ డిస్కరేజ్ హిమ్. అంటే ఆయన అప్పుడే మనం ఇంకేం కన్ఫర్మ్ ఆల్ లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం ఉన్నట్టుగా ఇంకేం అవ్వకుండానే అటువంటి కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి డిస్కరేజ్ చేయడం కరెక్ట్ కాదు. బట్ వైసీపీకి అయితే వ్యతిరేకత ఉంది కదా ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు వైసీపీకి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంపార్టెంట్ కదా గెలవడం. అవును అవును. సో అందుకని అడుగుతున్నాను నేను. అంటే వీళ్ళు కూడా 90 మంది వరకు మార్చేసి మ్యాక్సిమం ఎవరు గెలుస్తారా, సరే వి వినాయక్ మంచి వ్యక్తి కదా, ఇప్పుడు ఆయన జనరల్గా వాళ్ళ ఊరికి కానీ లేదంటే ఊర్లు చుట్టుపక్కల కొన్ని విలేజ్లకు కానీ కొన్ని రకాల ఇండైరెక్ట్గా ఈ వినాయక చవితి వచ్చినా లేదంటే విజయదశమి లాంటివి ఏమైనా వచ్చినప్పుడు సరదాగా వాళ్ళకి కొంత డొనేషన్లు అవి ఇవ్వడం, ఆయన ఒక కొన్ని కార్యక్రమాలు చేయించడం, నిడదవోలు ఆ సరౌండింగ్స్లో కూడా చేపిస్తుంటారట ఆయన ఎక్కువగా. అంటే నేను ఎవరో మిత్రులు చెప్తే విన్నాను. సో అట్లా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఏరియాలో కొంతమంది సరే ఇప్పుడు ఇద్దరిని నిలబెట్టినప్పుడు అబ్బా ఈడు వేస్ట్, వి వినాయకే బెటర్ కదా అనుకున్నప్పుడు అక్కడ పార్టీ కాకుండా మనిషికి చూశారనుకోండి, మనిషికి చూసినప్పుడు మనిషికి ఓటేసి ప్రాధాన్యత గెలిచే అవకాశం ఉంటుంది కదా. అలా కాకుండా ఇప్పుడు తెలంగాణలో కామారెడ్డిలో సిచ్యువేషన్ ఏంటి, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కి ఇద్దరు ఉద్దండులు పోటీ చేసేసరికి మధ్యలో ఉన్న వెంకటరమణారెడ్డి గారు గెలవలే, జస్ట్ 5,000 ఓట్ల తేడాతో గెలిచారు కదా. సో అలా కూడా ఇతను అక్కడ టీడీపీ వాళ్ళు పవర్ఫుల్గా ఉండి వైసీపీ వాళ్ళు కూడా కొంచెం పవర్ఫుల్గా మంచి లీడర్ అనుకోండి, ఇన్ కేస్ మ్యాక్సిమం ఛాన్స్ లేదు ఉన్నప్పుడు, వాళ్ళిద్దరికి మంచి పవర్ఫుల్గా ఉన్నప్పుడు మూడో వ్యక్తి ఈయన గెలవచ్చేమో కదా. అదే సారీ టీడీపీ కానీ ఇంకా వేరే ఇండిపెండెంట్గా ఎవరు ఉన్నప్పుడు ఈయన వైసీపీ తరపున కాబట్టి ఈయన గెలిచి వచ్చేమో కదా అలాంటి రేర్ కేసుల్లో. అలా కాకుండా నేను కూడా ఒకసారి పోటీ చేశాను గెలిచామని చెప్పుకోవడానికి కూడా ఉంటుంది కదా. అట్లా కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. మేబీ గెలుస్తారని మాత్రం క్వశ్చన్ మార్కే, ప్రయత్నం అయితే చేస్తారు కొంతమంది.